హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఈపీఎఫ్ఓ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో 2025లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఈ రోజుల్లో ఈపీఎఫ్ఓ అకౌంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది, ప్రైవేట్ ఎంప్లాయీస్కి అందరికీ ఉంటుంది. ఎవ్రీ మంత్ అయితే మన అకౌంట్ నుంచి కొంత అమౌంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను, ఏమేమి చేంజెస్ వచ్చాయో. ఫ్రెండ్స్, మీ వీడియో అసలు డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చేంజెస్ చూసుకున్నట్టయితే మేజర్ చేంజెస్ సిపిపిఎస్, సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్. ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మనకు పెన్షన్ అయితే కట్ అవుతుంటుంది కదా పిఎఫ్ నుంచి. ఆ పెన్షన్ అమౌంట్ మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆ పెన్షన్ అయితే మనకు ఎవ్రీ మంత్ అయితే రావడం జరుగుతుంది, 2000 3000. అయితే ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనం ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో ఆ బ్యాంక్ వెళ్ళి మాత్రమే మనం పెన్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు హైదరాబాద్లో అకౌంట్ ఉందనుకుందాం, ఎస్బీఐలో హైదరాబాద్లో అకౌంట్ ఉందనుకుందాం, నాది సిద్దిపేట. నేను ప్రతి నెల పెన్షన్ తెచ్చుకోవడానికి సిద్దిపేట నుంచి హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఎక్కడైనా పెన్షన్ తీసుకోవచ్చు, ఏ బ్యాంక్ నుంచి అయినా పెన్షన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది సిపిపిఎస్, సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరు ఇండియాలో ఏ బ్యాంక్ నుంచి అయినా మీ పెన్షన్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అని ఇదైతే సౌకర్యం అయితే కల్పించడం జరిగింది. ఈపీఎఫ్ఓలో మనం చేంజెస్ చేసుకోవాలంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నేమ్ కావచ్చు, లేకపోతే ఫాదర్ నేమ్ కావచ్చు, ఇలా కరెక్షన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. మనం ఏంటంటే మన హెచ్ఆర్కి కంప్లైంట్ చేయాలి, దానికి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఆర్కి ఇస్తే హెచ్ఆర్ మళ్ళీ దాన్ని పిఎఫ్ ఆఫీస్కి పంపించి అక్కడ అప్రూవల్ వస్తేనే మనకు అందులో కరెక్షన్స్ అయితే అయ్యేది. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మనమే మన లాగిన్లోకి వెళ్ళి మనం డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేసుకోవచ్చు, సర్నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాదర్ నేమ్, ఇలా అన్ని కరెక్షన్స్ జస్ట్ మనము మన అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఈ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇలా హెచ్ఆర్తో ఇబ్బంది అయితే ఉండదు. అలాగే పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. ఇదొక ఆప్షన్. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఎక్సిట్ డేట్. ఓకేనా, మనం ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు మనం అందులో రిజైన్ చేసిన తర్వాత మనం ఆ పెన్షన్ అమౌంట్ అవన్నీ విత్డ్రా చేసుకోవాలి, పూర్తిగా టోటల్గా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఈ ఎక్సిట్ డేట్ అనేది మనం మళ్ళీ హెచ్ఆర్కే రిక్వెస్ట్ అయితే చేయాల్సింది. మా ఎక్సిట్ డేట్ని ఎంట్రీ చేయమని అడగాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు అయితే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా అందులో ఎక్సిట్ డేట్ని కూడా మనమే చేసుకోవచ్చు. మనం ఆర్గనైజేషన్ నుంచి మానేసిన తర్వాత 2 months 3 months మన పెన్షన్లో ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకపోతే మనమే అందులో ఎక్సిట్ డేట్ని కూడా మన సొంతంగా లాగిన్లోకి వెళ్ళి ఎంట్రీ చేసుకోవచ్చు. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మెంబర్ ఐడి ట్రాన్స్ఫర్. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు అందులో మానేసి మళ్ళీ మనము నెక్స్ట్ దానిలోకి అయితే వెళ్తూ ఉంటాము. అప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రతిసారి కొత్త యూఎన్ఏని క్రియేట్ చేసి ఇచ్చుకోలేము కదా. కాబట్టి ఈ మెంబర్ ఐడి ఏదైతే ఉంటుందో ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మనమే ట్రాన్స్ఫర్ అనేది రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇదొకటి. ఇంకొకటి, మనం బ్యాంక్ అకౌంట్ని కూడా మనమే యాడ్ చేసుకోవచ్చు. ఎస్బీఐ నుంచి మళ్ళీ యూనియన్ బ్యాంక్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ని కూడా మనమే చేంజ్ చేసుకోవచ్చు సొంతంగా మన లాగిన్లోకి వెళ్ళి. అలాగే మన పాన్ కార్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగానైతే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇది ఈపీఎఫ్ఓ ఏటీఎం అని చెప్తున్నారు. ఈ ఈపీఎఫ్ఓ ఏటీఎం అనేది సేమ్ మనకి ఏటీఎం కార్డ్ లాగా తీసుకొచ్చి మనకైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అంటే మనం వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి రిక్వెస్ట్ పెడితే అది దాదాపు మనకు ఒక్కొక్కసారి 1 month అవుతుంది, 20 days అవుతుంది. ఇలాగ మనకు అర్జెంట్ ఉన్నప్పుడు ఏంటంటే అమౌంట్ అయితే రావు. ఇలా చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఏటీఎం అయితే తీసుకురావాలని అయితే చూస్తుంది ఈపీఎఫ్ఓ ఏటీఎం. కాకపోతే దీనికి సంబంధించింది ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఐటీ సిస్టమ్ అంతా అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఏటీఎం లాగా తీసుకొస్తారా లేకపోతే బ్యాంకులకి ఏమైనా అటాచ్ చేసి ఏటీఎంస్ ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు దాని మీద. సో త్వరలో జూన్లో మేలోనే అయితే వస్తుందని చెప్తున్నారు దానికి సంబంధించి. ఈ విధంగా మనమే ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే విధంగా సౌకర్యం అయితే కల్పిస్తుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకొని ఆ ప్రాసెస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే విధంగా తీసుకురావడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో మంచి ఆప్షన్స్ అయితే రావచ్చు, ఇంకా మరింత అప్డేట్ అయితే చేయొచ్చు ఈపీఎఫ్ఓని. సో ఈ విధంగానైతే మనమే అన్ని చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి నేను ఒక్కొక్క దానికి సపరేట్ వీడియోని అయితే చేసి అప్లోడ్ చేస్తాను. సర్వీసెస్కి సంబంధించి మనం పిఎఫ్ అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలి, పెన్షన్కి సంబంధించి, అలాగే మెంబర్ ఐడి ట్రాన్స్ఫర్, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్, ఇలా ప్రతిదీ అయితే నేను దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. సో ఇది మొత్తానికి వీడియో అయితే ఈరోజు. మీ వీడియో అసలు డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.